కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకత్వం మొత్తం కూడా పూలు చల్లి నివాళులు అర్పిస్తా ఉన్నారు. జోహార్లు అర్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. జోహార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి, జోహార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి, ఆజాద్ హిందూ పరిషత్ నిర్మాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి, భారతావని ముద్దు బిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, భారత మాత ముద్దు బిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి, జోహార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి, ఆజాద్ హిందూ పరిషత్ నిర్మాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి, బ్రిటిష్ మూకలను కడగలాడించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి, సుభాష్ చంద్రబోస్ గారికి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నేతాజీ గారి చిత్రపటానికి అందరూ వచ్చి పూలు వెళ్ళి నివాళులు అర్పించవలసిన కోరుతా ఉన్నాం. భారతావని ముద్దు స్వాతంత్ర సమరయోధుల్లో కానివ్వండి, ఒక 500-600 సంవత్సరాల నుంచి కూడా భారతదేశాన్ని అనేక రకమైనటువంటి రాజ్యాలు, అనేక రకమైనటువంటి బయట దేశపు శత్రువులు ఎంతోమంది ఆక్రమించుకున్నా కానీ వారు ఎవరితో కూడా లొంగకుండా భారతదేశం స్వతంత్రం రాకన్నా ముందు 540 సంవత్సరాలుగా ఉన్న వంగరాజ్యం, కళింగ రాజ్యం, చోళ రాజ్యం, చాళుక్యుల రాజ్యం, ఇట్లా ఎన్ని రాజ్యాలుగా ఉన్నా కానీ ఎవరికి లొంగకుండా ఒక్కొక్క శతాబ్దం ఒక వీలు ఉద్భవించాడు భారతదేశంలో. ఒకసారి ఛత్రపతి శివాజీ కావచ్చు, ఒకసారి పృథ్వీరాజ్ చౌహాన్ కావచ్చు, ఒకసారి సుభాష్ చంద్రబోస్. ఈ శతాబ్దం అంటే 19వ శతాబ్దం భారతదేశపు ఒక రక్షకుడు సుభాష్ చంద్రబోస్. 15వ శతాబ్దాన్ని రక్షించింది శివాజీ, 15వ శతాబ్దం రక్షించింది శ్రీకృష్ణ దేవరాయలు. చుట్టూ కూడా మొత్తం కూడా సుల్తాన్లు ఉన్నారు. మొత్తం కూడా వాళ్ళందరూ హిందూ రాజ్యాన్ని, ఆ రాజ్యాన్ని మొత్తాన్ని ఆక్రమించి అన్నీ చేస్తూ ఉంటే ఒక కృష్ణదేవరాయలు కాపాడాడు. తర్వాత శతాబ్దంలో శివాజీ ఆ యొక్క భక్తిని పూరించాడు. దాని తర్వాత మొన్న 19వ శతాబ్దంలో సుభాష్ చంద్రబోస్. ఈయన గురించి కొంత ఏదైతే కానీ చరిత్ర కొంతమంది కొన్ని చెప్పనటువంటి సత్యాలు అనేకం దాగి ఉన్నాయి. మన పుస్తకాల్లో కూడా ఈయన గురించి పూర్తి వివరాలు చెప్పరు. ఇవాళ ఆయన గురించి అనేక కథనాలు ఉన్నాయి. అంటే మీరు కొంచెం నేను చెప్తున్న కొద్దిగా బోర్ ఫీల్ అవుతున్నారా కానీ నాకు నా మనస్తృప్తి కోసం నేను చెప్తున్నా, మీరు ఏమనుకోవద్దు. కొంచెం ఈయన గురించి వాస్తవంగా 1985 వరకు గులామీ బాబా పేరుతోటి మారువేషంలో ఈయన ఇక్కడ బీహార్ దగ్గర ఒక ఆశ్రమంలో బతుకున్నారు. కానీ ఇవాళ ఆయన లేరు అనేటువంటి ఒక దినాన్ని మనకి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అది ఏంటనేది మీ అందరూ తెలుసు. భారతదేశానికి 1940లో అఖిల భారత కాంగ్రెస్కి ఓటింగ్లో పోటీ జరిగినప్పుడు భారత కాంగ్రెస్కి అధ్యక్షుడు ఎన్నికయ్యాడు ఆయన. ఆ ఎన్నికైన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం రావడానికి తనకున్నటువంటి కలెక్టర్ పదవిని వదిలేసి ఎంతో పోరాటం చేసి ఆయనకు మచ్చుకు సంబంధించిన విషయాలు 3 నేను చెప్తాను. నా తర్వాత ఎవరన్నా భక్తులు ఎవరన్నా చెప్పదలుచుకుంటే వాళ్ళు చెప్పొచ్చు. ఆయన్ని అరెస్ట్ చేసి ఒక భూగర్భ జైల్లో దాచిపెట్టారు. దాంట్లో వెళ్ళడానికి దారి లేక కింద ప్లేట్ తోటి భోజనం ఇవ్వటం, మళ్ళీ భోజనం తీయటం, ప్లేట్ పంపించడం, ప్లేట్ తీయటం ఉంటుంది కానీ బయటికి రాదు, కిందకి వెళ్తా ఉంటుంది కానీ బయటికి రాదు. అలాగే ఇక్కడి నుంచి వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత గృహ నిర్బంధంలో పెడతారు. మళ్ళీ గృహ నిర్బంధంలో పెడితే అక్కడి నుంచి తప్పించుకొని జర్మనీ నుంచి హిట్లరు బోస్ గారు జపాన్కి రావడానికి ఇచ్చకుండా, స్వాతంత్రం మాకు ఇవ్వాలని అడగకుండా, స్వాతంత్రం మాకు రావాలని అడగకుండా అండమాన్ నికోబార్ దీవుల వరకు హిందూ ఫౌజ్ అనేటువంటి ఒక సైన్యాన్ని ఏర్పరిచి బ్రిటిష్ వాళ్ళకి నిద్ర లేకుండా చేసి భారతదేశానికి స్వాతంత్రం శాసించి వాళ్ళు పారిపోయేట్టుగా చేసే స్థితి మనకి తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు బోస్ గారు. దానికోసం ఆయన యొక్క సర్వస్వాన్ని త్యాగం చేసి ఆయన ఆజాద్ హిందూ ఫౌజ్ పెట్టినప్పుడు భారతీయ స్త్రీలు, భారతీయ పురుషులు స్వతంత్రంగా సైన్యంలో చేరారు. భారతీయ స్త్రీలు ఒక మహిళా విభాగం దాంట్లో ఉండేది. మొన్నే చచ్చిపోయింది అధిపతి లక్ష్మీ సేగల్ గారు. అలాగే
మన అక్క చెల్లెలు ఆ రోజుల్లో మన తాతమ్మలు అమ్మమ్మలు బంగారం వాళ్ళకున్న మెడలో బంగారం నగలు మొత్తం తీసేశారు. సుభాష్ చంద్రబోస్ గారు ఈ రోజున మనకి స్వేచ్ఛగా ఇక్కడ కూర్చొని ఈ రకంగా మాట్లాడుకోవడం ఆనందంగా ఉండడానికి భారతదేశానికి ప్రప్రథమైనటువంటి సందర్భానికి ప్రప్రథమ కారకుడు సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన స్మరించుకోవాలని నేను యొక్క అన్నయ్య కార్యక్రమం ఇది పెట్టాను. ఈ లోపల ఇంకెవరన్నా మాట్లాడాల్సుకునే వాళ్ళని దయచేసి మాట్లాడచ్చు. సుభాష్ చంద్రబోస్ గారిని ఇక్కడ వర్ధంతి అన్నారు. ఎవరు చెప్పారు వర్ధంతి? హీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ డెత్ సర్టిఫికేట్. ఇట్స్ ఎ డిక్లేర్డ్ డెత్ సర్టిఫికేట్. ఒక 7 సంవత్సరాలు కనపడకపోతే ఒక వ్యక్తి డిపార్ట్మెంట్ ఈరోజు కూడా డిక్లేర్డ్ డెత్ సర్టిఫికేట్ ఇస్తుంది. సో అలాంటి డెత్ సర్టిఫికేట్ వచ్చింది. ఇటీవల కాలంలో నేతాజీ గురించి చాలా కుటుంబాలలో గ్రామాలలోకి మన పాత కుటుంబాలలోకి వెళ్తే సుభాష్ చంద్రబోస్ పటాలు ప్రతి గృహంలో ఉండేవి. మనము 60లలో 70లలో చూస్తే ఇప్పటికీ కూడా ఉన్నాయి పాత గృహాల్లో. సో అంతటి అభిమానాన్ని చూడకున్నటువంటి సుభాష్ చంద్రబోస్ కాదు ఆయన పేరు, నేతాజీగా భారతీయులకు ఆయన అభిమాన పాత్రుడు. చివరిగా ఒక మాట, భారతదేశ స్వతంత్రానికి కర్తలైన వారికి ఎవ్వరికీ భారతరత్న అక్కర్లేదని రాజ్యాంగంలోనే విపులీకరించారు. అయినప్పటికీ కొన్ని రాజకీయ కారణాలను బట్టి తర్వాతి కాలంలో సుభాష్ చంద్రబోస్కు మళ్ళా భారతరత్న ఇవ్వటానికి ఇచ్చారు. దాన్ని సుజాత బోస్ రిజెక్ట్ చేయటం జరిగింది. సో ఈ సందర్భంగా వారిని తలుచుకోవడం భారత జాతి తిరిగి ఏదన్నా సమస్య వస్తే, ఏదన్నా ఇబ్బంది వస్తే, భారత జాతికి ఇబ్బంది వస్తే ఆ ధైర్యం, ఆ స్థైర్యం, ఆ స్ఫూర్తినిచ్చే వ్యక్తుల్లో మొదటి కోవకు చెందినటువంటి నాయకుడు సుభాష్ చంద్రబోస్. వారిని జ్ఞాపకం చేసుకునేటువంటి ఈ సమావేశం చాలా సంతోషం. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరికీ వందనాలు. ఆ సందర్భాన్ని బట్టి కోటేశ్వర చేస్తారు. ఏదైనా ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడిని సుభాష్ చంద్రబోస్ గురించి అందరికీ చెప్పడం చాలా సంతోషం. ఆనాడు సుభాష్ చంద్రబోస్ మీద ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా గాంధీ గారు అల్లూరి సత్యనారాయణరాజు గారు అని మన తెలుగువాడిని పెట్టారు. గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, రాజేంద్ర ప్రసాద్ బలపరిచినటువంటి వ్యక్తి ఓడిపోయింది. బోస్ గారు గెలిచారు. గెలిచిన తర్వాత పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీ చేతుల్లో వచ్చింది. అయినా కానీ ఆయన సంతృప్తి ఇవ్వలేదు. ఇది కరెక్ట్గా ఆధారపడాడు. ఫార్వర్డ్ ట్రాక్ చేసినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు అయినటువంటి కంచర్ల చంద్రశేఖర్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు అన్న ఆర్ల మురళి గారి నాయకత్వంలో కొత్తగూడెంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జన్మదినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి నాయకులు అందరికీ కూడా, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులు సోదరులు అందరికీ కూడా సుజాత నగర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.